పిల్లవాడు తప్ప ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు. ప్రయాణికులే కాదు, ఇంటర్న్ మెడికోలు మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పుడు మృతదేహాలను గుర్తించడం బిగ్ టాస్క్ గా మారింది. ఎవరి దేహాన్ని ఎవరికి అప్పగించాలన్న ప్రక్రియలో కీలకమైన DNA టెస్టులు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలడం యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడగా 269 మంది మృత్యువాత పడ్డారు. అందులో 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 50 మంది క్షతగాత్రులు హాస్పిటల్లో చేరగా ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడ్డంతో ప్రయాణికులతో పాటు 28 మంది మెడికోలు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు స్థానికులు సైతం ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 1000 డిగ్రీల టెంపరేచర్ లో కాలి మాంసపు ముద్దలైన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడం అధికారులకు సవాల్గా మారింది. ఏ మృతదేహం ఎవరిది అని గుర్తించేందుకున్న ఏకైక ఆప్షన్ DNA టెస్ట్ మాత్రమే. DNA శాంపిల్స్ ఇచ్చేందుకు మృతుల కుటుంబ సభ్యులు క్యూ కట్టడంతో బీజే హాస్పిటల్ కిక్కిరిసిపోయింది. DNA టెస్టులు పూర్తయిన తర్వాతే ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల సంఖ్యను ప్రకటిస్తామన్న అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. 1000కి పైగా DNA పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్లోనే వీలైనంత త్వరగా DNA టెస్టులు పూర్తి చేస్తామని, ఇప్పటి వరకు 500 మందికి పైగా DNA శాంపిల్స్ సేకరించామని వెల్లడించారు. ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే పేలిపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేనప్పటికీ మృతులకు సంబంధించిన వివరాల్ని DNA పరీక్షల తర్వాతే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీజే మెడికల్ హాస్పిటల్ మృతుల కుటుంబ సభ్యులతో నిండిపోయింది. DNA పరీక్షల తర్వాత తమ వాళ్ళ మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు గాస్తున్నారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడే DNA టెస్టులు చేయించుకుని రిపోర్ట్ పంపాలని అధికారులు సూచిస్తున్నారు.